హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమంతస్ మన క్రియేషన్స్, అవర్ చాయిస్ ఎవర్ బ్యూటీ. ఈరోజు అయితే చాలా అంటే చాలా చాలా ట్రెండింగ్ అండ్ డిమాండ్ అండి. చాలామంది అడుగుతున్నారు క్రష్ బీడ్స్. సో మనకి ఇది వచ్చేసి కొంచెం స్మాల్ సైజ్ 2.5 సైజ్లో వచ్చింది ఇది క్రష్ బీడ్స్. అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈరోజు అన్నీ కూడా అంటే కంప్లీట్గా ఈ వీడియో మొత్తం కూడా బీడ్స్ కలెక్షన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బీడ్స్, సీజెడ్ క్రష్ బీడ్స్ అండ్ సీజెడ్ బీడ్స్, మన రెగ్యులర్గా యూస్ చేసుకునే టైట్ షేప్ బీడ్స్ కానీ, ఆర్ మొనాలిసాలో కూడా చాలా కలెక్షన్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ కలర్స్లో వచ్చేసింది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి. అండ్ మీరు ఏదైతే ఆర్డర్ చేయాలనుకుంటున్నారో అది ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేసి వాట్సాప్ త్రూ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. అండ్ నో ఎమర్జెన్సీ ఆర్డర్స్. మీకు కస్టమైజేషన్ కావాలి అంటే కస్టమైజేషన్ కూడా మన దగ్గర ఉంటుంది. బట్ కస్టమైజేషన్ చేసి డిస్పాచ్ చేయాలి అంటే ప్యాటర్న్ని బేస్ చేసుకొని టైం పడుతుంది. కొంచెం మీకు డిలే అయినా పర్లేదు, ఇమీడియట్గా కాదు అనుకుంటే కనుక కస్టమైజేషన్ చేయించుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ వంగ పువ్వు రంగు అంటాం కదా మనం, లావెండర్ షేడ్లో కూడా మరీ డల్ షేడ్ కాదు, ఇదైతే కొంచెం మనకి పింకిష్లో వచ్చిందన్నమాట. చాలా యూనిక్గా ఉంది. కలర్ అయితే చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి 2.5 సైజ్ అండి. మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 1 సెకండ్. క్రష్ ఐస్ క్యూబ్ షేప్లో 230 రూపీస్ ఈచ్ లైన్, 230 రూపీస్ ఈచ్ లైన్. 14 ఇంచెస్ లెంత్ వస్తుంది. సీజెడ్ క్రష్ బీడ్స్ ఇవి. సీజెడ్ క్రష్లో ఐస్ క్యూబ్ షేప్లో వస్తుంది. 2.5 mm సైజ్. అండ్ ఈచ్ బీడ్ లైన్ వచ్చేసి 14 ఇంచెస్ లెంత్ వస్తుంది. 230 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. మీరు ఎన్ని ప్రొడక్ట్స్ అన్నా ఎన్ని లైన్స్ అన్నా యాడ్ చేసుకోండి. సింగిల్ షిప్మెంట్ ఛార్జ్ 70 పడుతుంది. మరి ఓవర్ ఎక్కువ లైన్స్ అయితే కనుక, వెయిట్ పెరిగితే కనుక కొంచెం అడిషనల్గా షిప్పింగ్ ఛార్జ్ అయితే యాడ్ అవుతుంది తప్ప, లేదు అంటే నామినల్గా 70 రూపీస్ అవుతుంది సింగిల్ షిప్మెంట్ ఛార్జ్. అదే 230 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ఇదేంటంటే మీకు ఎటువంటి కస్టమైజేషన్ కావాలి అన్నా మన ప్రీవియస్ వీడియోస్లో రా మెటీరియల్ కూడా చూపించాం కాబట్టి వాటితోటి మీరు ఏదన్నా డిజైన్ చేసుకుంటారన్నా, లేదు ఇవే ఇలా బంచ్ లాగా కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇది ఇలా బంచ్ లాగా కూడా వేసుకోవచ్చు మనం, బాగుంటుంది. సో ఇలా మీకు ఏదన్నా కావాలి అన్నా కస్టమైజేషన్ చేయించుకుంటారు అంటే వాట్సాప్ త్రూ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు, కస్టమైజేషన్ చేసుకోవచ్చు. వితౌట్ పెండెంట్, ఓన్లీ బీడ్ కలరే హైలైట్ అవ్వాలంటే మాత్రం ఇట్లా బంచ్ లాగా మనకు కావాల్సిన అన్ని లైన్స్ 5 కానీ 7, 9, 10 లైన్స్ అలా కూడా వేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మనకి ఎంత హెవీగా కావాలి అనుకుంటే అలా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట లైన్స్ వచ్చేసి. సో దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఐస్ క్యూబ్ షేప్లో 2.5 సైజ్. దీంట్లో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మనకి నార్మల్గా సీజెట్స్లో 190 రూపీస్, 180 వాటిట్లో ఉన్నాయి కదా, అవి కొంచెం పేస్టల్ కలర్స్లో వస్తాయి మనకి. బట్ ఇది వచ్చేసి డార్క్ కలర్స్ వచ్చాయి. ఇదొక గ్రీన్, $230 రూపీస్. సీజెడ్లో క్రష్ సీజెడ్ అనమాట ఇది. దీంట్లో డార్క్ కలర్స్ అండి, ఎక్సలెంట్ కలర్స్. డార్క్ మెరూన్ షేడ్లో వచ్చింది. $230. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్లోనే డార్క్, ఇది బాగుంది. అసలు దీంట్లో 5 కలర్స్ ఉన్నాయి. 5 కలర్స్ కూడా అంతేనండి, చాలా బాగున్నాయి అసలు ఇవన్నీ. ఆనియన్ పింక్లో డార్క్ వచ్చింది, డార్క్ షేడ్లో ఉందన్నమాట ఇది. ఇంకొక గ్రీన్ వచ్చి కొంచెం మనకి లైట్లో లైక్ మింట్ గ్రీన్ టైప్లో వచ్చింది. ఇవి అసలు 5 షేడ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. ఎగ్జాక్ట్గా ఇది అని చెప్పలేం, చాలా యూనిక్గా ఉంది కలర్ షేడ్ కూడా. సో దిస్ వన్ గ్రీన్. 5 కలర్స్ అయితే ఉన్నాయి క్రష్లో. 2.5 సైజ్లో ఐస్ క్యూబ్ షేడ్ క్రష్ సీజెడ్లో 14 ఇంచెస్ లెంత్ వస్తుంది. కస్టమైజేషన్ కావాలంటే బేస్డ్ ఆన్ లెంత్
మనం ప్రైస్ అని ఉంటుంది. అండ్ కస్టమైజేషన్ ఛార్జెస్ కూడా అడిషనల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2x3 సైజ్లో క్రష్ సీజెడే టైర్ షేప్లో మనకి నార్మల్గా సీజెడ్స్ వస్తున్నాయి కదా, క్రష్లో అనమాట. ఇది క్రష్లో టైర్ షేప్లో వచ్చింది. గ్రీన్, ఇది కూడా అంతే. 230 రూపీసే, బట్ 2x3 సైజ్. ఇది 2x3 సైజ్. కొంచెం బీడ్స్ సైజ్ పెద్దగా ఉండాలి అంటే దీంట్లో ప్రిఫర్ చేయొచ్చు. బట్ కలర్స్ ఒక 2-3 కలర్స్ అయితే సేమ్ ఉన్నాయండి. మనకి ఫస్ట్లో చూసిన లావెండర్లో డార్క్ షేడ్ ఉంది కదా, అదైతే దీంట్లో రాలేదు. చూద్దాం ఒకసారి. 2x3లో టైర్ కట్లో మనకి క్రష్ సీజెడ్స్ 14 ఇంచెస్, గ్రీన్, కంపల్సరీ మీరు ఇలా తీసుకుంటేనే మనకు అర్థమవుతుంది మీరు ఏ బీడ్ ఆర్డర్ చేయాలి అనుకుంటున్నారు అనేది. ఎందుకంటే సేమ్ కలర్ మనకి డిఫరెంట్ సైజెస్లో వస్తుంది కాబట్టి మనకు అంత క్లియర్గా తెలియదు ఇమేజ్లో. సో కంపల్సరీ మీరు ప్రైస్తో పాటు నేను ఏదైతే స్లిప్ పెడుతున్నానో దాంతోపాటు మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. టైర్ షేప్లో 2x3 సైజ్ అంటే కొంచెం పెద్దది. ఇది 2.5 వచ్చింది మనం ఫస్ట్ చూసింది. ఇది వచ్చేసి 2x3 సైజ్. 230 రూపీస్ ఈచ్ లైన్. 14 ఇంచెస్ వస్తుందండి. మీకు 19 ఇంచెస్ 20 ఇంచెస్ అలా లెంత్ కావాలి అంటే మాత్రం కొంచెం లైన్స్ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి సీజెడ్ క్రష్లో 2x3లో టైర్ షేప్ చూసాం కదా, సో ఇప్పుడు వచ్చేసి రౌండ్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రౌండ్లో ఉంటుంది. రౌండ్ షేప్ అండి. సేమ్ ప్రైజెస్లో డిఫరెన్స్ ఏం లేదు, కానీ మనకి కలర్స్ షేడెడ్ అండ్ సైజ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో అందుకే క్లియర్గా మీరు స్క్రీన్ షాట్లో సైజ్ ఉండేట్లుగా చూసుకోండి. ఇది వచ్చేసి రౌండ్ షేప్, సీజెడ్ క్రష్లోనే రౌండ్ షేప్లో ఉంది. సేమ్ ప్రైస్ 230. అండ్ అన్ని లైన్స్ మనం ఏ సైజులో చూసినా కానీ లైన్ లెంత్ అయితే 14 ఇంచెసే ఉంటుంది. 3 mm సైజ్. ఇది రౌండ్ షేప్లో గ్రీన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్రష్ బీడ్ కదా, సో మనకి షేడ్ డిఫరెంట్గా ఉంది. సైజ్ కూడా మనకి ఏంటంటే కొంచెం చాలా రెగ్యులర్గా బ్రీడ్స్ యూస్ చేసుకునే వాళ్ళకి మంచి కలర్ఫుల్ కాంబినేషన్స్. వైలెట్లో లావెండర్ అండి. లావెండర్లో నార్మల్గా సీజర్స్ ఇంత బ్రైట్ రాదు, బట్ ఇది చాలా డార్క్గా అనిపిస్తుంది మనకి. 230 క్రష్లో సీజెడ్ క్రష్. అండ్ నెక్స్ట్ రౌండ్ షేప్. ఇది 3 mm రౌండ్ షేప్ క్రష్ సీజెడ్స్లో. నార్మల్ సీజెడ్స్లో మనకి టైర్ కట్లో కూడా ఉంది. అదైతే 190 రూపీస్ అండి ఈచ్ లైన్. టైర్ కట్లో మనకి రెగ్యులర్ సీజెడ్స్ అయితే 190 రూపీస్ ఉంది. ఇది క్రష్ సీజెడ్స్లో ఈచ్ లైన్ 230. అండ్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. 2.5 ఉంది, 2x3 ఉంది, అండ్ 3 mm సైజ్ కూడా ఉంది. 3 డిఫరెంట్ సైజెస్లో కలర్స్ వేరియేషన్స్ ఉన్నాయి. సో మీకు ఏ కలర్ నచ్చింది పర్టికులర్గా ఆ సైజులో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రయారిటీ మీరు సైజ్ చూసుకోండి. సైజుని బట్టి దాంట్లో మీకు నచ్చిన కలర్ ఏది. లేదు మీకు కలర్ కావాలి అంటే అది ఏ సైజ్ అయినా పర్లేదు అంటే కనుక ఇప్పుడు వీడియోలో నుంచి ఈ 3 డిఫరెంట్ షేడ్స్ అయితే నేను చూపించేసాను. వీటిలోంచి చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ సీజెడ్ క్రష్లోనే రౌండ్ షేప్ 2 mm సైజ్ అండి ఇది. సో మనం క్రష్లో చాలా అంటే స్మాల్ సైజ్ నుంచి కొంచెం బిగ్ సైజ్ 2.5, 2x3, 3 mm సైజ్ ఇలా చూస్తున్నాము. బట్
షేడ్స్ అయితే డిఫరెంట్గా వస్తున్నాయి. మీరు క్లియర్గా చెక్ చేసుకొని మాకు దీంట్లో ఈ కలర్ అలా అయితే సెలెక్ట్ చేయొద్దు. ఏ సైజులో అయితే ఏ కలర్ ఉంది, దాని ప్రైస్ ఎంత అనేది నేను క్లియర్గా పెట్టేస్తున్నాను కాబట్టి అలానే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ 2mm సైజ్ రౌండ్ క్రష్ సీజెడ్ మాత్రమే మనకి 140 రూపీస్ ఈచ్ లైన్లో ఉంది. రిమైనింగ్ అన్నీ మనకి 230 రూపీస్లో ఉన్నాయి. బట్ ఇదొకటి మాత్రం 140 రూపీస్ ఈచ్ లైన్ అనమాట. సో దీంట్లో కలర్స్ చూసిద్దాం. సో నెక్స్ట్ కలర్ చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయండి కలర్స్ అయితే. అసలు మ్యాచింగ్ కోసం యూజ్ చేసుకునే వాళ్ళు అయితే మిస్ చేసుకోవద్దు. 140 రూపీస్ ఈచ్ లైన్. ఇది 2mm రౌండ్ షేప్లో వస్తుంది. 2mm రౌండ్ షేప్లో సీజెడ్స్, ఇవన్నీ కూడా సీజెడ్ బీడ్స్. $140 2mm క్రష్. అండ్ ఇది వచ్చేసి స్నఫ్ కలర్ అంటాం కదా, స్నఫ్ కలర్, కాఫీ పొడి రంగు ఇలా చెప్తాం కదా, కొంచెం దాంట్లో లైట్ ఉంది. అంటే షేడ్ని బట్టి, బీడ్ కటింగ్ బట్టి మనకి షేడ్ వస్తుంది. గ్రీన్, పింక్ వస్తుంది, ఇదొక కలర్. 140 ఈచ్ లైన్, 14 ఇంచెస్ లెంత్ వస్తుంది. ఇవన్నీ కూడా 14 ఇంచెస్ అండి మ్యాక్సిమం. అండ్ ఇవి కాకుండా నెక్స్ట్ వచ్చేసి మొనాలిసాలో బిగ్ సైజ్, మొనాలిసాలో కొంచెం పెద్ద సైజ్ 4mm సైజ్ అంత వస్తుంది. ఇది దీంట్లో 3 కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనకి 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో 130 రూపీస్ అండి, 4mm సైజ్, 130 రూపీస్ ఈచ్ లైన్. బ్లూ అండ్ వన్ మోర్ గ్రీన్, చాలా బాగుంది అసలు గ్రీన్ అయితే. $130 4mmలో మొనాలిసా, 13 to 14 ఇంచెస్ లైన్ అండ్ 3 బ్యూటిఫుల్ కలర్స్ అండి. బేబీ పింక్, థర్టీన్ టు 14 ఇంచెస్ అప్రాక్సిమేట్ లెంత్ వస్తుంది. 130 రూపీస్ ఈచ్ లైన్. మీకు 24 ఇంచెస్ 22 ఇంచెస్ అలా లెంత్ కావాలి అంటే మనం 4 లైన్స్ 5 లైన్స్ అలా తీసుకొని 3 లైన్స్ లాగా కానీ ఆర్ స్టెప్ లాగా, లేదు అంటే మనం రా మెటీరియల్స్ ఫ్లవర్స్ కానీ ఆర్ సైడ్ పెండెంట్స్ చాలా చూపించాం కాబట్టి మీరు వాటితో కూడా కస్టమైజేషన్ అయితే చేపించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మొనాలిసాలోనే డబుల్ షేడెడ్ అంటే ఒక 2-3 కలర్స్ కాంబినేషన్స్లో మల్టీ కలర్స్లో వస్తుంది. ఇప్పటి వరకు మనం చూసినవి అన్నీ కూడా సింగిల్ కలర్లో ఉంది కదా, సో ఇది వచ్చేసి మల్టీ కలర్స్లో. ఇదేంటంటే ఈచ్ లైన్ వచ్చేసి 14 ఇంచెస్ లెంత్ వస్తుంది. ఇది లెంత్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి పాసిబిలిటీ కాదు, అంటే కలర్స్ అన్నీ కూడా ఈవెన్గా రాదు. మనకి ఫస్ట్ లైన్లో ఎలా వచ్చిందో సేమ్ అలానే మళ్ళీ కలర్ కాంబినేషన్ కావాలంటే కొంచెం మేకింగ్ చేయలేము అది. సో మీకు కలర్ కాంబినేషన్స్ ఉంటే చాలు, అన్ఈవెన్గా ఉన్నా పర్లేదు అంటే లెంత్ అడ్జస్ట్ చేసుకోండి. లేదంటే కనుక 14 ఇంచెస్ లెంత్ వస్తుంది, యాజ్టీజ్ వేసేసుకొని 16-18 అలా కావాలంటే బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ చైన్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో 3-4 కలర్స్ కాంబినేషన్స్తో మనకి ఇలా బంచ్ లాగా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. 10 లైన్స్ 8 లైన్స్ అలా వచ్చేసి అన్ని మల్టీ కలర్స్లోనే వస్తుంది. సో వీటి ప్రైస్ ఈచ్ లైన్ 120 రూపీస్ అండి. 2mm మొనాలిసా ఇది. ఈచ్ లైన్ 120 రూపీస్. 2mm మొనాలిసా 14 ఇంచెస్ లెంత్ వస్తుంది. సో దీంట్లో కలర్స్ చూద్దాం. ఇది కాంబినేషన్ బాగుంది.
బ్లూ ఎక్కువ షేడ్ కనిపిస్తుంది మనకి. 120 రూపీస్ 2mm సైజ్. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ బ్లూ షేడ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ ఇవి అయితే కొన్ని ఉన్నాయి కానీ మళ్ళీ రీస్టాక్ అవుతాయి. ఈ కాంబినేషన్స్ అండి, ఎల్లో వస్తుంది, గ్రీన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ షేడ్, లావెండర్ వైలెట్ అండ్ జామూన్ కలర్, డిఫరెంట్ కాంబినేషన్. ఇది ఒక టైప్ ఆఫ్ కలర్స్ వచ్చేసాయి ఎల్లో షేడ్తో. 120 రూపీస్ ఈచ్ లైన్ అండ్ 14 ఇంచెస్ లెంత్ వస్తుంది. 2mm సైజ్లో మొనాలిసా మనకి మల్టీ కలర్ షేడ్స్లో వస్తుంది. ఇందాక చూసింది మనం సింగిల్ కలర్. అండ్ మల్టీపర్పస్ యూస్ చేసుకోవాలి అనుకున్నా, లేదు అంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం శారీలో ఉండే కలర్స్ లాగా లైట్ అండ్ డార్క్ షేడ్స్లో ఒకటే లైన్లో ఉండాలి అంటే కూడా ఇది కస్టమైజేషన్ అయితే కనుక మనము లైన్ మ్యాచ్ కావాలి అంటే కాదు, అది సేమ్ అంటే ఈవెన్గా రాదు. అన్ఈవెన్గా వచ్చినా పర్లేదు, సేమ్ కలర్సే కదా అనుకుంటే కనుక మీరు లెంత్ ఎక్స్టెండ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ వీటిలోనే మనకి 3mm సైజ్ వస్తుంది. ఇది వచ్చేసి 3mm సైజ్ వస్తుంది. 3mm సైజ్ 140 రూపీస్ ఈచ్ లైన్ అండి. 140 ఈచ్ లైన్, 3mm సైజ్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 3mm సైజ్ 140 ఈచ్ లైన్. అండ్ దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి మొనాలిసాలో 4mm సైజ్ అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ మొనాలిసా 2.5mm అండి, కొంచెం పెద్ద సైజ్, అంటే సింగిల్ కలర్లో కొంచెం పెద్ద సైజ్లో 15 ఇంచెస్ లెంత్ వస్తుంది. 100 రూపీస్ ఈచ్ లైన్. 15 ఇంచెస్ లెంత్, 100 రూపీస్ ఈచ్ లైన్. ఎల్లో, దీంట్లో మనకి డిఫరెంట్ షేడ్స్ వస్తున్నాయి, లైట్ అండ్ డార్క్ షేడ్స్లో. ఇది వచ్చేసి కొంచెం ప్యారెట్ గ్రీన్ లాగా వస్తుంది. సో మీరు ఏదైనా స్క్రీన్ షాట్లో కలర్ ఏదైనా కన్ఫ్యూజ్ అవుతున్నాము అనుకుంటే కనుక మీరు క్లియర్గా మెన్షన్ చేయండి, లైట్ షేడ్ ఆర్ డార్క్ షేడ్ అని. కానీ ఏదైనా ఇవైతే 100 రూపీస్ ఈచ్ లైన్ అండి. బేబీ పింక్, just 100 rupees each line. Monalisa 2.5mm size. Light creamish yellow, different yellow అది. ఎలాగూ లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో ఇలా ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు కలర్ కూడా ఏదైనా డౌట్ అనిపిస్తే క్లియర్గా మెన్షన్ చేయండి. ఇది వచ్చేసి బ్రైట్ ప్యారెట్ గ్రీన్ టైప్లోనే, ఇందాక మనం కొంచెం ఎగ్జాక్ట్ ప్యారెట్ గ్రీన్ లాగా చూసాం కదా, ఇది వచ్చేసి కొంచెం బ్రైట్గా వచ్చింది. 15 ఇంచెస్. అండ్ నెక్స్ట్ జామున్ షేడ్, ఆరెంజ్లో మనకి లైట్ అండ్ డార్క్ షేడ్స్ రెండు ఉన్నాయి. ఇది లైట్, దీనికంటే బ్రైట్ కూడా ఉంది. చాలా వేరియేషన్ ఉంది. ఈవెన్ ఒక్కొక్కసారి ఏంటంటే స్క్రీన్ షాట్లో క్లియర్గా కనిపించకపోతే, ఏదైనా కెమెరా రెజల్యూషన్ బట్టి కూడా మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇదేమో డార్క్ షేడ్,
ఇదిగోండి, రెండిటికి డిఫరెంట్. బ్లూలో కూడా అంతేనండి, ఒక 2-3 షేడ్స్ ఉంది. ఇదేమో కొంచెం డల్గా స్కై బ్లూలో వస్తుంది. ఇదొక బ్లూ అండ్ ఇది మింట్ గ్రీన్ షేడ్లో వచ్చింది. ఇది ఒక గ్రీనిష్ బ్లూ, సీ బ్లూ. ఇంకొకటి ఉంది, అది అసలు ఇంకా డార్క్ అండి, చాలా డార్క్ వస్తుంది. ఇది ఐడెంటిఫై అయిపోతుంది, కానీ మంచి షైనింగ్ అండ్ చూడండి ఇంత ప్రీమియం క్వాలిటీ. అండ్ హనీ కలర్ యాక్చువల్గా ఒక కస్టమర్ ఆర్డర్ అండి ఇది. లైన్ టు లైన్ లెంత్ ఇచ్చేసి మనం 10 లైన్స్ ఇచ్చాం. లైన్ టు లైన్ ఇచ్చేసి 10 లైన్స్ ఇచ్చాము. 2 రింగ్స్ ఉన్నాయి. మీకు కొంచెం లెంత్ కావాలి అంటే కనుక బ్యాక్ సైడ్ రింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మనకి లైన్ టు లైన్ ఇది ఏంటంటే లెంత్ 14 వస్తుందండి. Hmm. 15 వరకు వచ్చింది, అంతే 15 వరకు వస్తుంది. సో మీరు ఇలా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. లైన్ టు లైన్ వేసేసుకొని యాడ్ యాజ్ ఇట్ ఈస్ 16 ఇంచెస్ లెంత్ వరకు అయితే మేనేజ్ చేసుకోవచ్చు 14-16 వాళ్ళు. సో 18 కావాలనుకున్న వాళ్ళు మాత్రం మీరు లైన్స్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి మనకి ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం ఇదేంటంటే ఇలా ట్విస్ట్ చేసి వేసుకోవచ్చు, ఇలా ట్విస్ట్ చేసి వేసుకోవచ్చు, బాగుంటుంది. డబుల్ కలర్ కూడా అంతే, అంటే 3-4 కలర్స్ ఉన్న బీడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా అంతే. చక్కగా ఇలా లైన్ టు లైన్ వేసేసుకొని ఇలా ట్విస్ట్ చేసి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా వస్తుంది. లేదు ట్విస్ట్ కాదు, నార్మల్గా వేసుకుంటాం మనం పెండెంట్. ఇట్లా ట్విస్ట్ చేస్తే ఏంటంటే పెండెంట్ అవసరం ఉండదు. సో లేదు పెండెంట్ కూడా వేసుకోవాలి చిన్నగా అనుకోండి, ఇలా లైన్స్ లాగా సెట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా చక్కగా ఇక్కడ ఏదైనా పెద్ద పెండెంట్ వేసుకుంటే హెవీగా ఉంటుంది. సో ఇలా మీకు కస్టమైజేషన్ ఏదన్నా కావాలి, ఏదన్నా డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి సైడ్కి, అలా అంటే కూడా రిఫరెన్స్ పిక్ షేర్ చేయండి. రిఫరెన్స్ పిక్తో పాటు మనకి పాటను బట్టి ప్రైస్ చేంజెస్ ఉంటుంది. సో నెక్స్ట్ 4mm మనకి మొనాలిసా అండి, సింగిల్ కలర్ 4mm సింగిల్ కలర్ మొనాలిసా. కొంచెం పెద్ద సైజు ఉండాలి అనుకుంటే కనుక ఒక 2-3 లైన్స్ వేసుకోవాలంటే ఈ సైజ్ ప్రిఫర్ చేసుకోవచ్చు మనం. ఆర్ నిండుగా ఉండాలంటే బంచ్ లాగా అయినా వేసుకోవచ్చు. జస్ట్ మనకి కొంచెం బీడ్ సైజ్ పెద్దగా వచ్చింది. సింగిల్ కలర్ ప్రీమియం క్వాలిటీ అండి. మనకి బీడ్స్ షైనింగ్ని బట్టే తెలుస్తుంది క్వాలిటీ కూడా. లెమన్ ఎల్లో, బ్రైట్ కలర్ లెమన్ ఎల్లో. దీంట్లో కూడా అంతే, మనకు ఒక 10 కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి, డిఫరెంట్ షేడ్స్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో. సో వీటి ప్రైస్ వచ్చేసి 14 ఇంచెస్ లెంత్ ఉంటుంది. 4mm మొనాలిసా 140 రూపీస్ అండి. సింగిల్ కలర్లో 140. లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్, కలర్స్ అంటే సింగిల్ కలర్ కాబట్టి కలర్ షేడ్స్ చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి పింక్, బేబీ పింక్. దీంట్లో మొనాలిసాలో ఎక్కువ బ్రైట్ కలర్స్ రావండి, చాలా డార్క్ కలర్స్, అన్నీ కూడా పేస్టల్ కలర్స్ ఎక్కువ వస్తాయి. సో క్లాసీ లుక్ కావాలి అంటే మాత్రం మనం డెఫినెట్గా మొనాలిసాని ప్రిఫర్ చేయాలి. మ్యాచింగ్స్కి అలా వీటిలో కొన్ని నియాన్ కలర్స్ ఉంటాయి కాబట్టి మ్యాచ్ అవుతుంది, కానీ బ్రైట్ కలర్స్ కావాలంటే మాత్రం సీజెట్స్ క్రష్ బీట్స్ వచ్చాయి కదా ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో చూపించాం, అవి మాత్రం మిస్ చేసుకోవద్దు. ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. అండ్ కస్టమైజేషన్ కావాలి అంటే కనుక రిఫరెన్స్ పిక్ మీకు ఎలా కావాలి అనేది, అంటే కొంచెం ఏదన్నా బీడ్స్ యూజ్ చేయాలి, రా మెటీరియల్ యూజ్ చేయాలి అంటే కనుక రిఫరెన్స్ పిక్ షేర్ చేయండి. లేదు నార్మల్గా లైన్ టు లైన్ అంటే కనుక మీకు ఎంత లెంత్ కావాలి, ఎన్ని లైన్స్ కావాలనేది క్లియర్గా బీడ్ ఇమేజ్తో పాటు మీరు మెసేజ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మనం ప్రైస్ అనేది ఫైనల్ చేసుకుంటాము. అండ్ గ్రే కలర్లోనే ఒకటి
ఎలిఫెంట్ కలర్, ఇది ఎలిఫెంట్ కలర్. ఆరెంజ్లో కూడా మనకి లైట్ అండ్ డార్క్ దీంట్లో కూడా వచ్చాయండి. ఇది డార్క్ షేడ్ వస్తుంది. ₹140 ఈచ్ లైన్. 4mm సైజ్లో ఉంది ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా బ్లూ, $144mm, 14 inches లెంత్, మొనాలిసా. అండ్ పెసర గ్రీన్లో వస్తుంది. 4mm మొనాలిసా, 140. అండ్ నెక్స్ట్ అండ్ ఈరోజు బీడ్స్ కలెక్షన్స్లో లాస్ట్ వన్ బ్లూ. ₹140 ఈచ్ లైన్. మొనాలిసాలో డిఫరెంట్ షేడ్స్ చూసాము. సీజెడ్స్ క్రష్ బీడ్స్లో డిఫరెంట్ సైజెస్ చూసాము, డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ సైజెస్ అండ్ మల్టీ కలర్స్లో, అంటే సింగిల్ కలర్ కాకుండా మల్టీ కలర్స్లో అయితే మనకి ఒక 2-3 వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు అనుకుంటే మల్టీ కలర్స్లో. మీరు ఏది కావాలి అనుకున్నా ప్రైస్తో ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి. రిప్లై కోసం కొంచెం వెయిట్ చేయాలి, ఇమీడియట్గా రిప్లై అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ కస్టమైజేషన్ కావాలి అంటే కనుక క్లియర్గా రిఫరెన్స్ పిక్తో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు వీడియోలో ఒక బీడ్స్ కలెక్షన్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటూ సైనింగ్ ఆఫ్ సమంతస్ మన క్రియేషన్స్. నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అండ్ కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా ఒక చిన్న కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.